హైదరాబాద్లో దూసుకుపోతోన్న రియల్ ఎస్టేట్ రంగం, అటు శరవేగంగా సాగిపోతోన్న రాజధాని అమరావతి పనులు, ఇలా అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయి తెలుగు రాష్ట్రాలు. మరి అభివృద్ధి పనుల్లో చేతులు కలుపుతోన్న కూలీలెవరు? ఖచ్చితంగా తెలుగు కూలీలైతే కాదు. అటు ఏపీలో నిర్మాణ పనులు, వ్యవసాయ పనులు నడవాలన్నా, ఇటు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగం పరుగులు తీయాలన్నా ఉత్తరాది వాసులు కావాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో నిర్మాణ రంగం నుంచి వ్యవసాయం వరకు, రైస్ మిల్లుల నుంచి ఆక్వాకల్చర్ వరకు, చిన్న పనుల నుంచి భారీ ప్రాజెక్టుల వరకు పని ఏదైనా సరే ఒళ్ళొంచేది ఉత్తరాది జనమే. మరి ఏపీ తెలంగాణ రాష్ట్రాల్లో కూలీల పరిస్థితి ఏమిటి? ఇక్కడ కూలీలు లేరా, లేక స్థానికులు పనులు చేయట్లేదా? ఒకప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఏ పనున్నా స్థానిక కూలీలే ముందుండేవారు. నాట్లు వేయాలన్నా, పంట కొయ్యాలన్నా, భవనం కట్టాలన్నా, మట్టి మొయ్యాలన్నా స్థానిక కార్మికులే ప్రధాన ఆధారం. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కార్మికుల కొరత తీవ్ర సంక్షోభంగా మారింది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో భారీ నిర్మాణ ప్రాజెక్టులు జోరుగా సాగుతున్న కార్మికులు మాత్రం దొరకట్లేదు. నెలకు 40,000 రూపాయల వరకు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నా సరే కూలీలు దొరకని పరిస్థితి ఉందంటున్నాయి నిర్మాణ సంస్థలు. సాధారణ లేబర్ నుంచి సెంటరింగ్, స్టీల్ బెండింగు, ప్లాస్టరింగు, ప్లంబింగ్, ఎలక్ట్రికల్, మార్బుల్స్, టైల్స్ లాంటి నైపుణ్య పనుల వరకు ప్రతి విభాగంలోనూ కొరత కనిపిస్తోంది. దీంతో ఉత్తరాది కార్మికులే దిక్కవుతున్నారు. చాలామంది మనకి చిన్న చిన్న కన్స్ట్రక్షన్ వర్క్స్ కూడా మనకి ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నారు తప్పితే మన దగ్గర నైపుణ్యాభివృద్ధి లేకపోవటం వల్ల వారు కన్స్ట్రక్షన్ కార్మికులు పనిచేయలేకపోతున్నారు అధ్యక్ష. ఇప్పుడేమో రాడ్ బెండర్స్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ, ప్లంబింగ్ వర్క్స్ కానీ, మ్యాసనరీ వర్క్స్ కానీ ఇవన్నీ కూడా పై రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితుల్లో మన వాళ్ళకి ఉపాధి కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి అధ్యక్ష. ఆ స్కిల్ లేకపోవడం వల్ల వారిని తీసుకోకుండా పై రాష్ట్రం నుంచి తీసుకొచ్చి పెడుతున్నాం అధ్యక్ష. వ్యవసాయ రంగానిది అదే పరిస్థితి. కోనసీమ నుంచి నిజామాబాద్ వరకు, వరి నాట్ల నుంచి పంట కోతల వరకు స్థానిక కూలీలు అందుబాటులో లేక రైతులు ఇతర రాష్ట్రాల కూలీల్ని ప్రత్యేకంగా రప్పించుకుంటున్నారు. యువత శారీరక శ్రమతో కూడిన పనులకు దూరం అవడం, చిన్న చిన్న పనులకు వెళ్లేందుకు ఆసక్తి చూపించకపోవడం వల్లే ఈ సమస్య వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉచితాలు ఎక్కువైతే జరిగే అనర్థాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్థానిక యువత పనిచేయడానికి ఇష్టపడకపోవడం వల్లే ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది కార్మికులు ఇక్కడికి వచ్చి స్థిరపడుతున్నారని చెప్పారు. నిరుద్యోగ సమస్య పోతుకుంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి 15 లక్షల నుంచి 20 లక్షల మంది ఇవాళ మన రాష్ట్రంలో పనిచేస్తా ఉన్నారు. బీహార్, యూపీ, బెంగాల్, తర్వాత నీకు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుంచి పనిచేస్తారు. మొన్న మనకు ఐకేపీ సెంటర్లో ఒక సమస్య వచ్చింది. ఐకేపీ సెంటర్లలో బీహార్కి అమ్మారు ఆయన వచ్చిన నాకేడు ఎత్తలేదు. నాణ్య సరిగా నట్లేదు. కానీ 10-20 మంది రైతులు మనం పండించిన ధాన్యం మన వ్యక్తి లారీ వేసేదాన్ని కూడా సిద్ధంగా లేదు. నాణ్య సరే మనం ప్రభుత్వాన్ని దిక్కుడు తప్ప కానీ 40 కిలోలకు వస్తానే అది అలాగే మోసం వదిలేయచ్చు. వేరే కూడా సిద్ధంగా లేదు. ఒకటి పని చేయడానికి సిద్ధంగా లేదు. మనం తెలంగాణలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే మంచిగా దావతులకు మాత్రం నెంబర్ 1 ఉన్నాం. అందులో దావతులు చేసి నెంబర్ 1 పని చేసేట్లో ఆఖరికి. కూలీల కొరతపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూడా ఇటీవల ఆవేదన వ్యక్తం చేశారు. అర్హతలతో సంబంధం లేకుండా పథకాలను వర్తింపచేయడం వల్ల ప్రజాధనం వృధా అవడమే కాక ప్రజల్లో బాధ్యతారాహిత్యం పెరుగుతోందని అన్నారు. తాను రాజకీయ పార్టీలను, వ్యక్తులను విమర్శించట్లేదని, రాష్ట్ర భవిష్యత్తుపై ఉన్న ఆందోళనతోనే ఈ విషయాలను ప్రస్తావిస్తున్నానని స్పష్టం చేశారు. నిలబడితే డబ్బులు, ఏం చేయకపోతే డబ్బులు, కొన్ని నిజాయితీగా పోతున్నాయి. పల్సర్ బైక్ వేసుకొని ఉచిత బియ్యం పట్టుకుని పోతున్నారు. ఎంత పడిన పడుతుంది వాళ్ళ మీద? ఎవరికైనా బాధ్యత ఉందా సమాజంలో? చెప్తే బ్లేమింగ్ ఎవరికైనా, మనందరం కూడా, నేను ఆ పౌరుడే కాబట్టి ఎన్ని అనవసరమైన ఉచిత పథకాలు, ఇన్ని ఉచిత పథకాలు ఏమన్నా ఒక్క తెల్ల కార్డు తీసేయగలరా? ఒక్క తెల్ల కార్డు తీసేస్తే ఇంకో రకమైన రాజకీయ పరమైన గొడవలు. గ్రామాల్లోకి పోతే రైతులు ఏడుస్తున్నారండి. పనికి ఎవరు రావట్లేదు. పనికి ఎవరు? మేము కూడా రైతులేం కదా. ఎవరు రావట్లేదు పనికి. నేను విమర్శించట్లేదు, నేను ఎవరి విమర్శించట్లేదు. ఎవరు రావట్లేదండి. మనకు వచ్చేది ఎవరు? ఛత్తీస్గఢ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, లేదా మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి కూలీలు వస్తారు.
మన వాళ్ళు ఎవరు పని చేయట్లేదు.